ఏలూరు జిల్లా నూజివీడు మండలం మెట్టగూడెం గ్రామంలోని బీసీసీఏ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందన్ కుమార్ ఉరివేసుకుని మరణించాడని బంధువులకి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన బయలుదేరి వచ్చిన చూసిన తర్వాత ఆ రాత్రి కూడా తమ కుమారుడు తమతో ఫోన్ మాట్లాడాడని, తెల్లవారేసరికి ఎందుకు ఇలా జరిగిందని మృతుని తల్లిదండ్రులు, బంధువులు యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ ఘటన గురించి బంధువులు మాట్లాడుతూ, మాకు సమాచారం అందిన వెంటనే మేము హుటాహుటిన బయలుదేరి వచ్చాము. జరిగిన సంఘటనా స్థలాన్ని చూసి ఇది ఉరి వేసుకున్నట్లుగా లేదు, ఎవరో కొట్టి తనను చంపినట్లుగా ఉందని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, పోలీసులు వచ్చి చూసిన తర్వాత ఆత్మహత్యగా చెప్పారని, ఏదైనా ఉంటే పోలీసులతో మాట్లాడుకోవాలని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలియజేశారు. అంతేకాక దళితులమని కాలేజీ యాజమాన్యం మాత్రమే కాదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అని, వాళ్ళు కేవలం మా దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే సంతకాలు తీసుకొని వెళ్లారు తప్ప ఏం జరిగిందోనని విచారణ జరిగినట్లుగా లేదని తెలియజేశారు. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తగిన న్యాయం చేయాలని కోరుతున్నామని తెలియజేశారు. మేనేజ్మెంట్ అని కూడా చెప్పట్లేదు, ఆయన కాదంటే ఆయన మీ కాలేజీ మీదే మేనేజ్మెంట్. మీరు ఏం చేస్తారు ఈ కాలేజీలో? ఏమి చేయట్లేదు. కాలేజీ అయితే మీ ప్లేస్ మీద అంతేనా? దాంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మేము 5 లక్షల రూపాయలు ఫీజు కట్టడానికి ఒప్పందం చేసుకుని ఇక్కడ జాయిన్ చేశాము. మీ బాబుకి ఎటువంటి హాని జరిగినా మాదే బాధ్యత అని ఆ రోజు జాయిన్ చేసుకోవటం జరిగింది. కానీ ఈరోజు మార్నింగ్ 6 గంటలకు ఫోన్ చేసి మీ బాబు ఉరేసుకొని చనిపోయాడని మాకు సమాచారం ఇచ్చారు. మేము హుటాహుటిన ఇక్కడికి వచ్చేసరికి ఆ ఉరేసుకొని ఉన్నది చూసాము. చూస్తే మాకు అనుమానంగా ఉంది. మేము ఆ యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆయన ఏ టైంలో ఉరేసుకున్నాడో మేము దీనికి ఏమైనా కాపలా ఉంటామా? మాకేం సంబంధం? అతను చనిపోయాడు, మేము చేసేది ఏముంటుంది, ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళు చూస్తారు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మేము ఏం చేయాలో తోసిపడి కాక మేము ఇక్కడికి వచ్చాము. స్టేషన్ కాడికి వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చాము. దానికి మాకు కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ లేదు. కాలేజీ యాజమాన్యం మీద మేము దళితులమనే మాకు చిన్న చూపు చూస్తూ సైన్ తీసేసి పోస్ట్ మార్టం చేయించాలి, దాని పరంగా మేము మిమ్మల్ని కంప్లైంట్ తీసుకుంటున్నామని సైన్ చేయించుకున్నారు. సైన్ చేయించుకొని గౌట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మా వాళ్ళు వచ్చేసి గట్టిగా యాజమాన్యాన్ని అడగా, యాజమాన్యం వారు మాకు కరెక్ట్ సమాధానం ఏమీ చెప్పట్లేదు. చెప్తే మాకు సంబంధం లేదు, పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా ఈ సూసైడ్ అని, అదే అయి ఉంటుందని వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి మేము గట్టిగా నిలదీసేసరికి మాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు వెనక్కి జారుకున్నారు. ఇది మేము వచ్చి మాకైతే అనుమానం అండి, కొట్టి చంపినట్టే అనుమానం అండి, కొట్టి చంపి గురేసినట్టు అనుమానం ఉంది. దీని గురించి మాకు దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. దీని గురించి మీరు ప్రిన్సిపాల్ గారిని అడగలేదు? ప్రిన్సిపాల్ అడిగితే ప్రిన్సిపాల్ గారు, వార్డెన్ గారు అడిగితే వాళ్ళు లేరు, ఇక్కడ పొద్దున ఉన్నారు, సాయంత్రం వెళ్ళిపోయారు. ఆయన 1 గంట 2 గంటల సేపు బతులాండి మేము, అయినా కానీ వాళ్ళు లేరు, మాకు చెప్పట్లేదు, ఎవరు సమానం లేరు. ఏదైనా కానీ మేము 5 లక్షలు 6 లక్షలు డబ్బులు కట్టి చదివిస్తున్నామండి. మాకున్నది 1 ఎకరం, ఆ ఎకరం 10 సంవత్సరాలకు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చి చదివిస్తున్నాం. ఆ టైంలో కూడా మాకు ఇట్లా చేశారు. కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా